హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోనీ శివ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తొలి ఏకాదశి వస్తుంది కదా. సో తొలి ఏకాదశి రోజున మన తెలుగువారు చేసుకునే పేలాల పిండిని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ తొలి ఏకాదశి రోజున పేలాల పిండిని ఎందుకు నైవేద్యంగా పెడతారు, అలాగే దీనికి ఉండే ప్రత్యేకత ఏంటి, ఈ పేలాల పిండిని కమ్మగా రుచిగా ఎలా తయారు చేసుకోవచ్చో వీటి గురించి ఈ వీడియోలో చూసుకుందాం. ముందుగా 1 కప్ మెజర్మెంట్తో పేలాలు తీసుకోవాలి. కొన్ని ఊర్లో అయితే కొన్ని ప్రాంతాల్లో జొన్నలతో చేస్తారు, నేనైతే మొక్కజొన్నలతో చేస్తున్నాను. నేనైతే 1/2 కప్ తీసుకున్నాను. సో మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఈ మొక్కజొన్నలు వేసేసుకొని కొంచెం గీ వేసేసుకొని, ఆయిల్ వేయొద్దు, దేవుడికి నైవేద్యం కదా. సో గీ వేసేసుకొని పేలాలు పాప్ అయిన దాకా ఫ్రై చేసుకోవాలి. పాప్ అయ్యడం స్టార్ట్ అయినాక, అంటే పేలడం స్టార్ట్ అయినాక మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని మొత్తం పేలాలు అయిందాక ఉంచుకోవాలన్నమాట. ఉంచుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. సో బౌల్లోకి తీసేసుకొని మళ్ళీ నెక్స్ట్ కూడా అలాగే కొంచెం కొంచెం వేసుకుంటూ, తీసుకున్న పేలాలని ఒకేసారి ఫ్రై చేసుకోకుండా 2 స్పూన్స్ కానీ 3 స్పూన్స్ కానీ వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో నేను చెప్పిన ఎగ్జాక్ట్ కొలతలతో చేయండి, చాలా టేస్టీగా వస్తుంది పేలాల పిండి. ఒకసారి ట్రై చేయండి. మిగిలినవి కూడా అలాగే ఫ్రై చేసేసుకుందాం. సో తొలి ఏకాదశి రోజు పేలాల పిండి ఎందుకు చేసుకుంటాం కానీ ఎందుకు చేసుకుంటామని చాలామందికి తెలియదు. తొలి ఏకాదశి హిందువుల తొలి పండుగ అని మనందరికీ తెలుసు కదా. సో ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజిస్తూ ఆయనకి నైవేద్యంగా ఈ పేలాల పిండిని సమర్పిస్తామన్నమాట. అలాగే గుళ్ళో కూడా మనకి ప్రసాదంగా పేలాల పిండిని ఇస్తూ ఉంటారు. పితృదేవతలకు ఎంతో ప్రీతికరం అంట ఈ పేలాల పిండి. సో ఈ పేలాల పిండిని అందుకని మనం మనకు జన్మనిచ్చిన పూర్వీకులని ఆ రోజు గుర్తు చేసుకోవటం మన బాధ్యతగా పేలాల పిండిని తయారు చేసుకొని దేవునికి నైవేద్యంగా పెడతామంట. అంతేకాకుండా ఎండాకాలం తర్వాత వర్షాకాలం వస్తుంది కదా, బయట ఉండే టెంపరేచర్స్ డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మన బాడీలో ఉండే మెటబాలిజంని బ్యాలెన్స్ చేయడం కోసం, ఈ శరీర ఉష్ణోగ్రతల్ని పెంచడం కోసం ఏకాదశి రోజున పేలాల పిండిని తప్పక తినాలని మన పెద్దలు చెప్పారు. ఆ ట్రెడిషన్ని మనం ఫాలో అవుతున్నాం. నాకు తెలిసిన చిన్న కథ అనమాట, ఏదైనా తప్పులుంటే అడ్జస్ట్ అవ్వండి. సో పేలాలని వేయించేసుకున్నాక మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లో కొంచెం కొంచెం పేలాలు వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా. నేనైతే స్టార్టింగ్ కొంచెం వేసేసుకొని ఇంకొంచెం అట్టు పెట్టుకున్నాను, మొత్తం ఒకేసారి అయితే గ్రైండ్ చేయట్లేదు అనమాట. సో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. బరకగా కావాలంటే కొంచెం బరకగా అయినా పట్టుకోవచ్చు, లేదా మెత్తగా కావాలనుకుంటే మెత్తగా అయినా పట్టుకోవచ్చు. నేనైతే బాగా ఫైన్గా మిక్సీ పట్టుకున్నాను, ఎందుకంటే పిల్లలకు కూడా తినడానికి బాగుంటుందని చెప్పి. సో మిగిలిన పేలాలు కూడా వేసేసుకొని వాటిలో 2 ఇలాచి, అలాగే మనం 1/2 కప్ పేలాలు తీసుకున్నాం కదా, సో 1/2 కప్ బెల్లం అనమాట. మీరు 3/4 కప్ బెల్లం దాకా వేసుకోవచ్చు. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి బెల్లం అడ్జస్ట్ చేసుకోండి, క్వాంటిటీస్ పెంచుకోండి అన్నీ మెత్తగా. అది కూడా మిక్సీ పట్టేసుకోవాలి. బెల్లం మొక్కజొన్నలు ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటామో సేమ్ అదే క్వాంటిటీలో బెల్లం తీసుకోవాలి. మీరు క్వాంటిటీస్ ఎక్కువైనా సరే అంతే క్వాంటిటీలో తీసుకోండి, దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇది కూడా దాంట్లో వేసేసుకొని కలిపేసుకోండి బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక. సో కలిపేసుకొని ఉండలు ఏమీ లేకుండా చేత్తో కావాలంటే చేత్తో, స్పూన్తో వీలైతే స్పూన్తో ఎలా అయినా కలిపేసుకోండి. ఏం లేకుండా ఉండలు ఏం లేకుండా బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకొని ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు, లేదా దీన్ని ఇంకొంచెం టేస్ట్గా చేసుకొని పిల్లలు ఇంకొంచెం ఇష్టంగా తినాలనుకుంటే కనుక అదే మిక్సీ జార్లో 1/2 కప్ కన్నా తక్కువ పుట్నాలు లేదా 1/2 కప్ అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం, అది వేసేసుకోండి. ఈ టైంలోనే వేయించిన జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, బట్ పుట్నాలతో సరిపోతుంది, నేను వేయట్లేదు. కావాలంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నేనేం వేయట్లేదు అనమాట. పుట్నాలు బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇవి కూడా దాంట్లో వేసేసుకొని ఈ మిక్సీ పట్టుకున్న పొడిని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా 2 టేబుల్ స్పూన్స్ గీ కూడా వేసుకోండి. గీ కరిగించుకొని వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. వేసేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట, కలిసిపోయేటట్టు.
బాగా కలిపేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టేసి అలాగే పెద్దలు పిల్లలు మీరు కూడా తినేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పిన కొలతలతో నేను చెప్పినట్టుగా చేయండి. ఎగ్జాక్ట్గా మీకు చాలా బాగా వస్తుంది. అలాగే ఇలాంటి క్విక్ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ సోనీ శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతే వీడియో. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.